అవ్వ బువ్వ ప్రేక్షకులకు సుస్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే వంట శుద్ధి మెత్తని అతి మృదువైన చపాతీలు. ఈ చపాతీలు మా అమ్మమ్మను నాన్నమ్మను చేసే పద్ధతి ఒకటి. అందరూ అనుకోవచ్చు చపాతీలు సాఫ్ట్గా చాలా ఉన్నాయి కదా వీడియోలు అనుకోవచ్చు, కానీ ఈ చపాతీలు ఒక్కసారి మీరు చూశారంటే వ్యత్యాసం ఏమైనా తెలుస్తుంది. అందులో రుచి కానివ్వండి, ఆ మెత్తదనం కానివ్వండి, సాఫ్ట్నెస్ కానివ్వండి మీకు తెలిసిపోతుంది. దీంట్లో 2 పద్ధతుల్లో 3 రకాల చపాతీలు మేము చూపించబోతున్నాము. మీరు ఏదైనా వాడుకోవచ్చు, చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చేసే విధానం ఎలా అనేది చూద్దాం. ముందుగా మొదటి రకం చపాతీలు ఏ విధంగా చేయాలో చూద్దాం. ఈ విధంగా పిండి జల్లి పెట్టుకోండి. అందులో కొద్దిగా ఉప్పు వేసుకోండి. తర్వాత పిండి కలపాలి. కొద్దిగా నూనె వేయాలి. నూనె వేసిన తర్వాత పిండిని మళ్ళీ కలపాలి. కొద్దిగా నీళ్లు వేసి కలుపుతూ ముద్దగా చేసుకోవాలి. ఈ విధంగా ముద్దగా చేసుకోవాలి. పిండి అరగంట నానిన తర్వాత ఈ విధంగా మళ్ళీ ఒకసారి ఒత్తుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా ఒత్తుకొని ఒక ఉండను తీసుకొని ఈ విధంగా చపాతీని సగం వరకు మాత్రమే తిక్కుకోవాలి. ఫుల్గా తిక్కాల్సిన అవసరం లేదు, కొంచెం మందంగా ఉండాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా పుట్నాల పొడి, అదే వేయించిన శనగపప్పు పొడి వేసి అందులో కొద్దిగా నూనె వేయండి. ఆ నూనె వేసిన పప్పుల పొడిని చపాతీకి మొత్తం అంటే విధంగా చూడాలి. చూశారుగా, ఈ విధంగా మొత్తం అంటేలాగా చూడాలి. ఇప్పుడు దీనిని 2 మడతలు వేసి ఈ విధంగా మడతలు వేసి మామూలు చపాతీలాగా తిక్కుకోవాలి. సో ఈ విధంగా పెద్దగా తిక్కుకోవాలి. మా ఇంట్లో ఏమంటే చపాతీలు పెన్నం సైజు వరకు తిక్కుతారు, అంటే కొంచెం పెద్దగా ఉంటాయి.
ఆ తర్వాత వేడి వేడి పెన్నం మీద ఈ విధంగా వేసేయాలి. కొద్దిసేపు కాలిన తర్వాత తిప్పుతూ కాల్చుకోవాలి. ఒకే సైడ్ ఎక్కువసేపు కాల్చకండి, అది ఎర్రగా అయితే మళ్ళీ కరకరలాగా వచ్చేదాకా ప్రమాదం ఉంది. కొంచెం ఒక సైడ్ ఎక్కువ కాలేంత వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తిప్పుతూ త్వరగా తిప్పుకోవాలి. కొంచెం నూనె వేసుకుని రెండో సైడ్ తిప్పినప్పుడు చూసారా చపాతీ ఎలా పొంగుతుందో. చపాతీని ఈ విధంగా సగంగా కాల్చుకుంటే పూర్తిగా కాలుతుంది. ఇప్పుడు అదేవిధంగా కారపప్పుడు పొడితో ఏ విధంగా చేయాలని చూద్దాం. ఇందాక చూపించిన విధంగా దీన్ని కూడా 2 మడతలు వేయాలి. రెండు మడతలు వేసిన తర్వాత మళ్ళీ చపాతీలాగా తిప్పుకోవాలి. కొంచెం పెన్నం వేడెక్కిన తర్వాత ఇలా పైన ఎక్స్ట్రా ఉన్న పిండినంతా తుడిచేసి కాల్చుకోవాలి.
ఒకవైపు బాగా కాలిన తర్వాత తిప్పుకొని మళ్ళీ నూనె పోసుకోవాలి. చూసారా పొంగుతుంది. మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా సగం మడిచి ఆ పక్క ఈ పక్క రెండు పక్కల బాగా కాల్చుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే చపాతీ బాగా కాలడమే కాకుండా మనకు అజీర్తి సమస్యలు అలాంటివి రాకుండా ఉంటాయి. కొంతమంది గ్యాస్ ఇలాంటివి పట్టేస్తాయి పిండిగా ఉంటే. ఇప్పుడు రెండో విధానం ఏ విధంగా చేయాలో చూద్దాము. రెండవ పద్ధతి, గోధుమ పిండి జల్లి పెట్టాలి. జల్లి పట్టేటప్పుడే అందులో ఒక 2 స్పూన్లు అంత పుట్నాల పొడి అంటే వేయించిన శనగపప్పు పొడి వేయాలి. జల్లి పట్టాలి, అవి రెండు కలిపి జల్లి పట్టాలి. జల్లి పట్టిన తర్వాత పిండిని ఈ విధంగా రెండు కలిసేటట్టుగా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, నూనె 1 స్పూను వేసి మళ్ళీ కలుపుకోవాలి. పోస్తూ ముద్దగా చేసుకోవాలి. ఈ విధంగా ముద్ద చేసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. రెండో పద్ధతిలో ఏమంటే మనం జల్లి పట్టేటప్పుడే పప్పుల పొడి కలిపాం కదా, అదే పుట్నాల పొడి కలిపాము కదా, ఆ పిండితో మనం డైరెక్ట్గా చపాతీలాగా తిక్కుకొని వేసుకోవడమే. దానికి మధ్యలో నూనె వేసి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా తిక్కుకున్నాక చపాతీ పిండిని ఎక్కువ ఏదైతే ఉందో అది తీసేయండి, పెనం మీద కాల్చాలి. ఒకవైపు కాలిన తర్వాత తిప్పుకొని నూనె వేసుకోవాలి. చూసారా ఎలా పొంగుతుందో.
చూశారుగా, ఇవి ఇప్పుడు తయారు చేసిన సాఫ్ట్ చపాతీలు, మృదువైన చపాతీలు, అతి మెత్తని చపాతీలు. ఈ చపాతీ మొదటగా నూనె పప్పుల పొడి వేసి చేసినది. ఇది వచ్చేసి నూనె కారపప్పుల పొడి వేసినది. ఇది వచ్చేసి పిండితో పాటు పప్పుల పొడి కలిపినది చపాతీది. మీకు మూడిట్లోనూ ఏ విధమైన తేడా లేదు, అన్నీ సాఫ్ట్గానే ఉంటాయి. ఇది చూశారంటే చూసారా, తుంచారంటే ఈ విధంగా పొరలు పొరలుగా వస్తుంది మీకు. మా పాప చిన్న వేలితో కూడా తుంచొచ్చు దీన్ని, అంత సాఫ్ట్గా ఉంటాయి. సాఫ్ట్గానే. ఈ కారం పప్పుల పొడితో చేసిన చపాతీ ఏమంటే, మీరు చిన్నపిల్లలకి ఇచ్చారంటే అది అలాగే కూడా తినేస్తారు వాళ్ళు. లేదంటే దాన్ని మామిడికాయతోనూ ఏదైనా ఊరగాయతోనూ తినొచ్చు. చూశారుగా ఆ పొరలు ఎలా ఉన్నాయో ముద్దలోన. ఈ చపాతీల్ని మీరు ప్లేట్లో మూసి పెట్టినారంటే 3-4 రోజులైనా సరే ఇలాగే సాఫ్ట్గానే ఉంటుంది, ఎండిపోదు. ఒకటే ఏమంటే మీరు దాన్ని గాలి తగలకుండా పెట్టుకున్నారంటే 3-4 రోజులైనా అలాగే ఉంటున్నాయి. చూశారుగా, ఇది మృదువైన అతి మెత్తని చపాతీలు. వీటిని వయసైన వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా తినగలిగే విధంగా ఉంటుంది, అంత సాఫ్ట్నెస్ ఉంటున్నాయి ఇందులో. మరి ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వంటలు ఇంకా తెలుసుకోవాలనుకునే వాళ్ళు బెల్ సింబల్ని నొక్కండి. మీ సత్య.